ఈరోజు నేను మీకు రాగిగుడ్డ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి ఎలా ఉంటుందో చూపిస్తాను. లోపలికి ఎంటర్ అయిపోదాం. ఎంటర్ అయిపోయిన వెంటనే ఇక్కడ రైట్ సైడ్ బ్యాగులు ఉన్నాయి. ఈ బ్యాగుల్లో మన చెప్పులు పెట్టి అక్కడ డిపాజిట్ చేయాలి. ఇక్కడ ఈ కౌంటర్స్లా ఉన్నాయి. ఇక్కడ చెప్పులు ఇచ్చేయాలి. ఇది ఫ్రీ సర్వీస్. ఈ టెంపుల్ 1969లో ఎస్టాబ్లిష్ అయింది. కొంతమంది భక్తులు అప్పుడు చేశారు. క్రమేపీ ఇది పెరిగి ఇప్పుడున్న ఆలయంగా ఒక 5 acresలో స్ప్రెడ్ అయి ఉంది. మంగళవారం శనివారం చాలా రష్గా ఉంటుంది గుడి. ఈ చూపిస్తున్న ఈ క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ నిండిపోయి ఉంటాయి. కానీ ఈరోజు సండే సాయంత్రం వచ్చింది, పెద్దగా రష్గా లేదు. హనుమాన్ ద్వారా ఒక వాటర్ ఫాల్ లాంటిది పైనుంచి అలా పారుతూ వస్తుంది. ఇవాళ ఆఫ్ చేసాం. ఇలా మీదకి వెళ్తూ ఉంటే ఇక్కడ చిన్న పాలయాలు కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ వినాయకుడు, రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటారు. ఇక్కడ మనం అన్నదానం కూడా చేయొచ్చు. 10 రూపాయలు ఇస్తే చిన్న గ్లాస్తో బియ్యం ఇస్తారు. అది ఈ బియ్యం ప్రతి శనివారం జరిగే ఫ్రీ అన్నదానంలో ఫ్రీ మీల్స్కి వాడతారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతంలో సుధర్మ అనే ఒక ఆమె ఇక్కడ నివసిస్తూ ఉండేది. ఒకసారి ఆమె ఇంటికి 3 అతిథులు వచ్చారు. వాళ్లకు ఆమె తన దగ్గర ఉన్న రాగిని ఎంతో భక్తితో సమర్పించింది. ఆ 3 బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఆమె భక్తిని చూసి త్రిమూర్తులు ఆమెని ఆశీర్వదించి ఆ రాగి కుప్పని పవిత్ర కొండగా మార్చారని నమ్మకం. అందుకే ఈ ప్రదేశాన్ని రాగిగుడ్డ అంటారు, అంటే రాగి కొండ. ఇక్కడ మెయిన్ ఆంజనేయ స్వామి కాకుండా ఇక్కడ ఈ కొండ మీద సీతారాముల, లక్ష్మణ, విఘ్నేశ్వరుడి ఆలయం, ఇంకా కిందన మనం చూసిన రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, ఇంకా నవగ్రహాలు, ఇంకా వేరే ఇతర దేవీ దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. దర్శనం అయిపోయాక ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళడానికి ఈ దారిలో వెళ్తే లిఫ్ట్ వస్తుంది. సీనియర్ సిటిజన్స్కి, మెట్లు ఎక్కలేని వాళ్ళకి ఈ లిఫ్ట్ సదుపాయం ఉంది ఇక్కడ. ఇప్పుడు బయటకు వచ్చాం. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం ఇస్తున్నా, ప్రసాదాన్ని తీసుకుందాం. అలా ముందుకెళ్తే మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అట్రాక్షన్ ఒకటి కనిపిస్తుంది. అదే త్రిమూర్తి సన్నిధి. సుమారు 32 అడుగుల ఎత్తైన మోనోలిథిక్ రాక్ కార్వింగ్స్ పై త్రిమూర్తుల విగ్రహాలని అత్యంత అద్భుతంగా చెక్కారు. ఇక్కడ నడుస్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది ఇదే ఈ టెంపుల్ కిచెన్. ఇది ఇందాకలు చెప్పాను కదా, త్రిమూర్తులు సుధర్మ అనే ఆమెని ఆశీర్వదించాక ఇక్కడే శిలల రూపంలో మారిపోయారు. అవే 3 పెద్ద శిలలు ఇక్కడ ఉన్నాయి ఈ ఆలయంలో. తర్వాత కాలంలో ఈ 3 శిలల్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా చెక్కారు వీటిని.
ఈ త్రిమూర్తుల సన్నిధి రాగిగుడ్డ దేవాలయం యొక్క ప్రత్యేకత. మీరు బెంగళూరులో ఉంటుంటే లేక ఎప్పుడైనా బెంగళూరుకి వస్తే ఈ పవిత్ర క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి. ఈ పిల్లర్ నాకు చాలా నచ్చింది. ఇంకా ఆలయంలో స్టోర్ ఉంది, బుక్ స్టోర్. ఇక్కడ అన్ని దొరుకుతాయి, బుక్స్, ఊదత్తులు, ఇంకా వేరే డివోషనల్ ఐటమ్స్, ఇంకా చాలా వస్తువులు ఉంటాయి ఇక్కడ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు మరియు ఆధ్యాత్మిక ప్రయాణాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్.